అది కూడా ఆక్రమిద్దామని వేశారు, భీములు వేశారు. చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పోరాడదాం. కప్ప చెరువుల ఆక్రమణ తొలగించేంత వరకు ఆక్రమణ తొలగించేంత వరకు ఆక్రమణ తొలగించాలి. ఆదేశాలు అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలి. ఖండించండి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఖండించండి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. కప్ప చెరువుపై ఆక్రమణ చేస్తున్నాం. మిత్రులారా, మద్దెలపల్లి రోడ్లో ఉన్నటువంటి ఆవుల సత్రం పక్కనే కత్వా చెరువు ఎదురుగా ఉన్నది. ఇది వాగు. పెద్ద చెరువు నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. ఇది 126 అడుగులు అని చెప్పేసి ఈ వాగు విస్తీర్ణం ఈ ప్రాంత ప్రజలు చెబుతూ ఉన్నారు. దరిదాపు 100 అడుగులకు పైగా ఆక్రమించి ఉన్నారు. దీనికి రెండు వైపులా ఈ వాగు అటు ఇటు ఆక్రమణలు జరిగి ఉన్నాయి. పక్కన పెద్ద ఎత్తున కట్టుబడి జరుగుతూ ఉన్నది. దాంట్లో షెడ్ కూడా వేస్తూ ఉన్నారు. పక్కన వాళ్ళు ఇదేమిటని అడిగితే షాపింగ్ మాల్ కట్టబోతున్నారు అంటూ ఉన్నారు. ఇటీవల మేము కలెక్టర్ గారికి ఇక్కడ జరిగే విషయాలు ఆక్రమణల మీద అర్జీ కూడా ఇచ్చాం గ్రీవెన్స్లో. ఆయన తక్షణమే కమిషనర్ గారిని ఆదేశించారు, వెంటనే మీరు చర్యలు తీసుకోండి, ఈ ఆక్రమణలు తొలగించండి అని. అయినప్పటికీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలి. ముఖ్యంగా వర్షాలు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు ఈ వాగు పెద్ద ఎత్తున ప్రవాహం వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో కూడా నీళ్లు పోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ వాగు లోపల కూడా ఈ రోజున భీములేసి ఉన్నాయి, అవి తొలగించాలి. రెండు వైపులు ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించి ఈ వాగుని కిందికి వెళ్లేలాగా ఎలాంటి అంతరాయం లేకుండా తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, ఆక్రమణలు తొలగించాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కమిషనర్ గారు స్పందించలేదు కాబట్టి కలెక్టర్ గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం.